సో ఐ విష్ ఆల్ ద బెస్ట్. అండ్ కమింగ్ టు ద వెస్ట్ బెంగాల్ పాలిటిక్స్, దానంత దరిద్రం మనం ఎప్పుడు చూడలేదు, రాదు కూడా అనుకుంటున్నా. 27 లక్షల ఓట్లు ఎంట్రీస్ చేయాలి అని చెప్పేసి అప్పీల్ చేసి SIR ద్వారా అని చెప్పేసి చేసిన కాలేదు. ఎంతో మంది సెంట్రల్ ఫోర్స్ అక్కడ ఎలక్షన్ చేసినారు, అంటే ఎలక్షన్ ఆఫీసర్లుగా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఇవన్నీ కూడా చూడడం జరిగింది అనమాట. సో నాకు తెలిసి హిస్టరీ అలాంటివి ఎప్పుడు జరిగింది వెస్ట్ బెంగాల్, బట్ షీ ఆల్సో ఫాట్ వెరీ వెల్. అండ్ నాకు అర్థం కాని సినారియో ఏంటంటే, ప్రతి చోట కూడా ఎందుకు వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్లు ఓడిపోతున్నారు నాకు అర్థం కావటం లేదు. అరవింద్ కేజ్రీవాల్, ఉద్ధవ్ ఠాక్రే, స్టాలిన్, ఇంకా గొగోయ్, వీళ్ళందరూ ఎందుకు ఓడిపోతున్నారు అంటే, పార్టీని వాటికి క్లోజ్ చేసే ఒక ప్రయత్నంలో యాదృచ్ఛికమైతే అవసరము, యాదృచ్ఛికమైతే పర్వాలే కానీ ఇది ఇంటెన్షనల్ గా జరుగుతున్నట్టు ఎక్కడో కనపడుతుంది అనమాట. ఓన్లీ పార్టీ ప్రెసిడెంట్స్. ఇప్పుడు ఈరోజు స్టాలిన్ ఓడిపోవడం కావచ్చు, డిఎంకే చరిత్రలో ఎప్పుడే గానీ వాళ్ళ ఫ్యామిలీలో ఓడిపోలేదు. సో దానికి నేనే తప్పు పట్టడం లేదు. ప్రజా వ్యతిరేక ఓటు ఉంది అనుకున్నారు, ఇంకోటి ఈ ప్రజా వ్యతిరేక ఓటు ఉంది అనుకున్న సందర్భాల్లో చాలా సార్లు గుర్తుకొచ్చేది, 15 ఏళ్ళు దీదీ ఉంది, సో ఆడ వ్యతిరేక ఓటు ఉన్నారు అన్నారు. స్టాలిన్ 5 సంవత్సరాలు నాడు వ్యతిరేక ఓటు ఉందన్నారు, లేకుంటే ఇంకొక పార్టీ వ్యతిరేకం. కానీ బీహార్లో 20 ఏళ్ళుగా నితీష్ కుమార్ ఉన్నాడు, అక్కడ జరగని అరాచకం లేదు. మరి బీజేపీ ఎలా ఫామ్ అయిందో అర్థం కావటం లేదు. అస్సాంలో 2వ సార్లు ఎలా ఫామ్ అయిందో అర్థం కావటం లేదు, 3rd టైం అనుకుంటున్నా, కావటం లేదు. మహారాష్ట్రలో శివసేన ఒక పార్టీ నుంచి పీకేసి అక్కడ షిండే లాంటి వాళ్ళు వచ్చి మళ్ళీ అతని నేతృత్వంలోనూ ఫెడరలిస్ట్ వచ్చి మళ్ళీ అక్కడ ఎలా రీగెయిన్ అయినారో అర్థం కావటం లేదు. కానీ 5 ఏళ్లలోనే వ్యతిరేకత వచ్చిందంటారు, అరాచకం జరిగిందంటారు, ఇవన్నీ జరుగుతాయి. సో దీస్ ఆర్ ఆల్ బిగ్ క్వశ్చన్ మార్క్స్ ఆన్ ఇండియన్ ఎలక్షన్ సిస్టమ్ మీద. హోప్ వీ హ్యావ్ టు సీ అన్నమాట. కానీ జరుగుతున్న పరిస్థితి అయితే ఎన్నో అనుమానాలు ఉన్నాయి. మొదటి నుంచి చెప్తున్నాను కదా, ఫస్ట్ లో నేను చెప్పినట్టు కంగ్రాచులేషన్స్ టు జ్ఞానేష్ కుమార్. ఎప్పుడు లేని విధంగా ఎలక్షన్ జరిగినాడు. కేరళ అంటావా, దట్స్ ఎవ్రీవన్ నోస్ దట్ UDF ఈస్ గోయింగ్ టు కమ్. 10 సంవత్సరాలు వ్యతిరేకత అన్నారు, అక్కడ కూడా పోవడం జరిగింది. కానీ బీజేపీ మాత్రమే రీగెయిన్ అవుతుంది ఎందుకో గవర్నమెంట్స్, నాకు అర్థం కావటం లే. ఇది 2024 నుంచి జరుగుతున్న క్రమం చూస్తే బీజేపీ మాత్రమే పవర్ రీగెయిన్ అవుతుంది, మిగతా ఏ పార్టీలు కూడా రీగెయిన్ కాలేకపోతున్నాయి. పోనీ మన దేశంలో జరిగిన అన్ని అద్భుతాలు ఏమైనా జరిగాయా అంటే అది కూడా కనపడటం లేదు. తలసరి ఆదాయం తగ్గిపోయింది. సో చాలా పరిస్థితులు తగ్గిపోయినాయి. ఇప్పుడు పొలిటికల్ సిస్టంలో చూస్తే 2014 సమయంలో చూస్తే అన్నా హజారే ఉద్యమం కావచ్చు, కేజ్రీవాల్ ఉద్యమం కావచ్చు, అప్పుడు జరిగినప్పుడు అంతా కూడా 2G స్కామ్ అనే ఒక స్కామ్ చుట్టూ జరిగి దేశంలో 2 లక్షల కోట్లు ఆ రోజుల్లో పెద్ద అవినీతిగా అని చెప్పేసి దాన్ని పెద్దగా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాని ప్రకారము 2014లో బీజేపీ గవర్నమెంట్ చాలా సునాయాసంగా గుడ్ నెంబర్తో వచ్చింది. ఇందిరాగాంధీ తర్వాత అంత మెజార్టీ ఎప్పుడు రాలేదు. సో అది వాటి వరకు బాగుంది, సరే వ్యతిరేక పోతుందని. సబ్సిక్వెంట్ గా రాబోయే కాలంలో మళ్ళీ ఇమ్మీడియట్ గా దానికి సంబంధించిన టి రాజా అనే అతను దాంట్లో నిర్దోషిగా కూడా బయటకు వచ్చింది 2G స్కామ్ లో. సో ఆ రోజు జరిగినది దేశమంతా బాగుపడాలని చెప్పేసి 2 లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, స్విస్ బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకొని వస్తామని చెప్పేసి అవన్నీ జరిగిన ఒక నెరేటివ్ తో బిల్డప్ అయినటువంటి బీజేపీ పార్టీ. కానీ రాను రాను మన చడ్డా కావచ్చు, మిట్టల్ కావచ్చు, వీళ్ళు జాయిన్ అయినది ఎవరైతే ఈడీ కేసులు, ఎవరైతే సిబిఐ కేసులు ఎవరైతే ఉన్నాయో వాళ్ళు దాంట్లో జరిగిపోతుంటే క్లీన్ చిట్ అయిపోతున్న సందర్భం చూస్తున్నాం. సో ఇది కూడా అంతు చెక్కటంలే. అంటే స్విస్ బ్యాంక్ నుంచి డబ్బులు రాలేదు అప్పుడు చెప్పిన విధంగా. అదే విధంగా ఈ కరప్షన్ జరుగుతుందా, జరగటం లేదా అంటే కరప్షన్ జరగకోకుండా ఎక్కడా లేదు, జరుగుతూనే ఉంది. సో ఇవన్నీ కూడా ఉన్న సందర్భం. సో ఎక్కడో ఒక ట్రిక్కీ ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. సో ఆ రోజు జరిగిన ఉద్యమం 2014 తర్వాత బీజేపీ ఏర్పడిన సందర్భం వేరు. సరే, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో
కాంగ్రెస్ కంచుకోటలా ఉండే రాష్ట్రంలో కాంగ్రెస్ కి 10 సంవత్సరాలు అధికారం లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్ లో అసలు అడ్రస్సే లేకుండా పోయింది అనుకోండి. సో కొన్ని చేంజెస్ కావాలి, కానీ అందరికీ ఒక ప్రశ్నలుగా మిగిలిపోతున్నది ఈవీఎంల మీద. నేను మొదటి నుంచి దాని మీద ఒక ఇది ఉంది. డెఫినెట్ గా భవిష్యత్తులో కూడా దీని మీద బయటపడుతుంది ఎక్కడో చోట అనుకుంటాను. కానీ పార్టీ అధ్యక్షులు ఓడిపోవడం అనేది కొద్దిగా ఇది కల్పిస్తున్న విషయం. విజయ్కి చాలా టఫ్ టాస్క్, ఎందుకంటే ఫస్ట్ టైం గెలిచినాడు, చాలా ప్రామిసెస్ ఉన్నాయి. ఫస్ట్ టైం ఉన్నప్పుడు చాలా విజయ్ నిలబెట్టుకుంటాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మొట్టమొదటిసారిగా 1960 నుంచి 70 మధ్య కాలం నుంచి అన్నా డిఎంకే అంటే కరుణానిధి, జయలలిత ఇద్దరు ఏలిన తర్వాత